హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నానండి. నేను ఈరోజు సింపుల్‌గా పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో మీకు చూపించాలనుకుంటున్నానండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. ఆ వేయించిన పెసరపప్పుని 2, 3 సార్లు కడుక్కొని కుక్కర్‌లో వేసి 3, 4 విజిల్స్ రానిచ్చాలండి. పప్పు పూర్తిగా ఉడికిపోతుందండి. ఆ ఉడికిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని మీకు ఎంత క్వాంటిటీ అయితే అవసరమో అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలండి. ఆ వేసిన వాటర్లో 2 టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసి మరగనిచ్చాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి పెసరపప్పు చారు. ఆ మరిగిన పప్పుచారులో తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలండి. తాలింపు ఎలా వేయాలంటేనండి, బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆ వేసుకున్న ఆయిల్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. దోరగా వేగిన ఆ పోపుని తిరగమాత పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకునే పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా సింపుల్గా పెసరపప్పు చారుని తయారు చేసేసుకోవచ్చండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి నాలాంటి వారిని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా టేస్టీగా ఉందండి పప్పుచారు. బాయ్ బాయ్.